పాకిస్తాన్ను శత్రుదేశాలు పాపిస్తాన్ అంటూ పిలుస్తాయి. నిజమే. ఆ దేశానికి తమా పరా అనే భేదమే లేదు. దేశం కోసం పోరాటం చేస్తున్న జవాన్లను సైతం చంపేస్తున్నారు పాక్ పాలకులు. ఆపరేషన్ సింధూర్తో షరీఫ్ సర్కార్ విలవిల్లాడుతోంది. ఉగ్రభూతాన్ని తరిమి కొట్టాల్సిన దాయాది పాముకు పాలు పోసి పెంచినట్టుగా ప్రవర్తిస్తోంది. ఎల్ఓసి వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడటంతో 40 మంది పాక్ సైనికులు ఆఫీసర్లు హతమయ్యారు. అయినా షరీఫ్ ప్రభుత్వంలో చలనం రావటం లేదు. తమకేం నష్టం జరగలేదని బీరాలు పలుకుతోంది. యుద్ధ భూమిలో చనిపోయిన సైనికుల మరణాలను లైట్ తీసుకుంటోంది. పాక్ జవాన్లు చనిపోవడానికి కారణం పాక్ ఆర్మీయే. అయినప్పటికీ ఒప్పుకోవడం లేదు దాయాది. అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రత్నకుమార్ అడుగుదాం. రత్నకుమార్, సొంత జవాన్లను పాకిస్తాన్ ఎందుకు బలి తీసుకుంటోంది? అంటే తమ సైనికుల మృతిని ఎందుకు బయట పెట్టడం లేదు? ఆపరేషన్ సింధూర్ అనేది మొదలైనప్పుడు పెహల్గామ్ అటాక్ తర్వాత దీనిని తిప్పికొట్టే విధంగానే ఉగ్రవాదులను ప్రేరేపిస్తున్నటువంటి పాకిస్తాన్కు సంబంధించి అటాక్స్ అనేవి స్టార్ట్ అయ్యి, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకోవడానికి సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సైనికులను, సివిలియన్స్ను, వీరందరినీ టార్గెట్గా ఈ యొక్క అటాక్స్ అనేవి మొదలు కావలేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల మీద మాత్రమే దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇటు ఆపరేషన్ సింధూర్ను స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు 9 ఉగ్రవాద స్థావరాలను ఐడెంటిఫై చేసి పలు ప్రాంతాల్లోని ఇటు ఆ కరాచీలో కావచ్చు, లాహోర్లో కావచ్చు, లేకపోతే పిఓకే సమీపంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో కావచ్చు, వీటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా వాటి మీద ఇటు భారత్కు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో కూడినటువంటి మిసైల్స్ను ఉపయోగించి వాటన్నిటినీ ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక అదే సందర్భంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి ఆ పాకిస్తాన్ అప్పటికి తమ సైన్యాన్ని రెచ్చగొట్టి సైన్యం అప్పటికే ఇటు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి మరోవైపున సైనికులకు మధ్య, సైనికాధికారులకు మధ్య ఒక గ్యాప్ అనేది ఎప్పటి నుంచో ఉంటుంది. ఇక ప్రభుత్వంతో ఎటువంటి సంప్రదింపులు జరిపినా జరగపోయినా సరే అప్పటికే పాముకు పాలు పోసి పెంచి పోషించినట్లు ఇప్పటికే ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నారు. కాబట్టి ఇక అందులో భాగంగానే వారు ఇది తమ మీద జరిగినటువంటి దాడిగా పరిగణిస్తూ పాకిస్తాన్ సైన్యాన్ని రంగంలోకి దింపి భారత్ మీద అటాక్ పూనుకుంది. ఇక అందులో భాగంగానే భారత నియంత్రణ రేఖ వెంబడి దాడులకు పాల్పడినటువంటి సందర్భంలోనే వరుసగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో, రాజస్థాన్లోను, అలాగే జమ్మూలోను, పూంచ్ ప్రాంతంలోను, పంజాబ్లోని పలు ప్రాంతాల్లోనూ, హర్యానాలోనూ దాడులకు దిగింది. అయితే వీటన్నింటినీ కూడా చాలా సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత్. పూర్తిగా దీనికి సంబంధించి ఆ అటాక్స్ చేసినటువంటి సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి సైనిక స్థావరాల మీద కూడా దాడులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సైనికులే అటాక్స్ అనేవి చేస్తున్నారు కాబట్టి వీటిని తిప్పికొట్టడంలో భాగంగానే సమర్థవంతంగా ఇటు బ్రహ్మోస్ను ఉపయోగించడం జరిగింది. స్వదేశీ పరిజ్ఞానంతో కూడినటువంటి ఆకాశ్ మిసైల్ను ఉపయోగించి అప్పటికే పాకిస్తాన్ విదేశీ సాయం తీసుకొని టర్కీకి సంబంధించినటువంటి డ్రోన్లను, మిసైల్స్ను ఉపయోగించింది. టర్కీ యుద్ధ నౌకలను తీసుకొచ్చి తీరంలో పెట్టుకుంది. సో చైనా యొక్క సహాయం తీసుకొని వారి యొక్క డ్రోన్లను, మిసైల్స్ను ఉపయోగించింది. కానీ భారత్ ఇవేవీ చేయలేదు. తమకున్నటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో కూడినటువంటి మిసైల్స్ మాత్రమే, అందులో మన హైదరాబాద్లోనే DRDOలో తయారు చేసినటువంటి క్షిపణులను కూడా ఉపయోగించి వాటన్నిటిని కూడా చాలా సమర్థవంతంగా తిప్పికొట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ సందర్భంలోనే పాకిస్తాన్కు సంబంధించినటువంటి సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయినటువంటి విషయాన్ని దాచిపెట్టి తమకు ఎటువంటి నష్టం అనేది జరగలేదు, తాము భారత్ యొక్క చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టామన్నట్టు కూడా కల్లబొల్లి కబుర్లు చెబుతూ మీడియాలో తప్పుడు కథనాలను ప్రచురిస్తూ కూడా పాక్ తన వైఖరిని మరొకసారి, తన వక్ర బుద్ధిని బయటపెట్టుకున్నటువంటి ప్రయత్నాలు చేసింది. ఇక దీని మీద ఇప్పటికే ఇవాళ వాస్తవానికి ఇరు దేశాలకు సంబంధించినటువంటి DGMOలు, అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ కు సంబంధించి మన దేశం నుంచి రాజీవ్ గాయ్ సంప్రదాయ చర్చలో పాల్గొనాల్సి ఉంది. అలాగే పాకిస్తాన్ నుంచి అక్కడి DGMO చర్చలో పాల్గొనాల్సినటువంటి సందర్భంలోనే ఆ సమావేశం కాస్త వాయిదా పడింది. సో మనకంతున్నటువంటి సమాచారాన్ని బట్టి వాళ్ళ 5 గంటల ప్రాంతంలో యొక్క సమావేశం జరిగినటువంటి అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నాయి. అయితే ఇక ఇప్పటి వరకు ఈ యొక్క ఎయిర్ మార్షల్స్ దీని మీద స్పందించడం జరిగింది. ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి తీరును ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ల ద్వారా ఆపరేషన్ సింధూర్ అనేది ఆగలేదు, ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పడంలో మాత్రం ఏమాత్రం వెనకడుగు వేసేది లేదు అనేటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఇటు భారత్
మార్షల్ ఏకే భారతి మీడియా సమావేశంలో కూడా కొన్ని స్పష్టమైనటువంటి విషయాలను తెలియజేశారు. పూర్తిగా పాకిస్తాన్ యొక్క చర్యలను కవింపు చర్యలన్నింటిని కూడా తిప్పికొట్టడం జరిగింది. అయితే ఈ యొక్క దాడులలో పాకిస్తాన్ సైన్యాన్ని ఉపయోగించి తాము ఉగ్రవాదుల మీద దాడులు చేస్తుంటే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ తన సైన్యాన్ని తమ మీదకు ఉసిగొల్పి అటాకులు చేసేందుకు ప్రయత్నించినటువంటి సందర్భంలోనే తాము చేసినటువంటి దాడులలో తమ సొంత క్షిపణులను ఉపయోగించి చేసినటువంటి దాడులలోనే అక్కడ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే దీనికి పూర్తి బాధ్యత అనేది పాకిస్తాన్ ప్రభుత్వమే వహించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ సైనికాధికారులే దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప దీనికి భారత్కు ఎటువంటి సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని ఇటు భారత్ ఎయిర్ మార్షల్స్ చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటి మీద మరోవైపు చేసినటువంటి దాడుల్లో భాగంగానే పాక్లోని నూర్ ఖాన్ ప్రాంతంలోనూ రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్ల మీద దాడి దృశ్యాలను కూడా ప్రదర్శించడం జరిగింది. మరోవైపు ఇండియాకు ఉన్నటువంటి ఎయిర్ బేస్ డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా అత్యాధునికంగా ఉండాలి. రక్షణ వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా లేకపోతే మాత్రం మిసైల్స్, డ్రోన్లు అవన్నీ దూసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. యుద్ధ విమానాలకు చాలా సింపుల్ గా ఇతర దేశాల మీద అటాక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీని మీద కూడా చాలా స్పష్టంగా ఎయిర్ ఫోర్స్ అధికారులు తమ యొక్క అభిప్రాయాలను వెల్లడించారు. భారత్ కు ఉన్నటువంటి ఎయిర్ బేస్ డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా అత్యాధునికంగా ఉంటుంది. ఎవరు అంత ఈజీగా అటాక్స్ చేసేందుకు అంత అనుకూలంగా ఉండదు. 100 కిలోమీటర్ల దూరంలోనే ప్రత్యర్థికి సంబంధించినటువంటి డ్రోన్లు వస్తున్నటువంటి సందర్భంలో వాటిని తిప్పికొట్టేటువంటి శక్తి సామర్థ్యాలు ఇటు ఇండియా ఎయిర్ బేస్ డిఫెన్స్ సిస్టమ్ కు అయినటువంటి విషయాలను కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటి మీద మాట్లాడుతూ అనేక కీలక విషయాలను కూడా తెలియజేశారు. అయితే మనకు ఈ యొక్క దాడులు జరుగుతున్నటువంటి సందర్భంలోనే పాకిస్తాన్ ఇటు చైనాకు చెందినటువంటి PL-15 క్షిపణిని కూడా మన మీదకు ప్రయోగించినటువంటి పరిస్థితి ఉంది. ఆ సందర్భంలో కూడా అత్యంత శక్తి సామర్థ్యాలతో కూడినటువంటి ఈ PL-15 క్షిపణి వస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇక్కడ తీవ్ర నష్టం జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భావించినటువంటి సందర్భంలోనే ఆ క్షిపణిని స్వదేశీ పరిజ్ఞానంతో కూడినటువంటి ఆకాశ అనేటువంటి క్షిపణి సాయంతో చాలా సమర్థవంతంగా తిప్పికొట్టి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రకంగా అటు భారత్ పాకిస్తాన్ చేసినటువంటి చర్యల మొత్తానికి కూడా ప్రతి చర్యలు చూపించి సమర్థవంతంగా తిప్పికొట్టడం జరిగింది. ఇక మరోవైపు దీని మీద ఇప్పటికే DGMO రాజీవ్ గారు కూడా స్పందించారు. ఈ మధ్య కాలంలో గతంలో ఉగ్రవాద చర్యలు అనేవి ఇటు సైనికాధికారుల దృష్టిలో ఉంచుకొని స్వదేశంలో ఉన్నటువంటి ఇతర అధికారులు వాళ్ళ యొక్క ఆధిపత్యంతో జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి యొక్క ఉగ్రవాదుల యొక్క చర్యలు అనేవి పూర్తిగా సామాన్యులను టార్గెట్ చేసుకొని జరుగుతూ ఉన్నాయి. వారి యొక్క విధానాలు మార్చుకొని ప్రవర్తిస్తూ ఉన్నారు. సో వీటన్నిటి కూడా రెడీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి దేశాల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా రాజీవ్ గారు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్లో భాగంగా తాము ఏ రకంగా విజయం సాధించాము అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా అనేక రకాలైనటువంటి విషయాలను కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ల ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో ఇటు ఏకే భారతి మార్షల్ తో పాటు ఎయిర్ మార్షల్ తో పాటు వైస్ అడ్మిరల్ ప్రమోద్ కూడా పాల్గొన్నారు. సో డ్రోన్లు, హై స్పీడ్ మిసైళ్లను ఉపయోగించి పూర్తిగా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఆ మిసైల్స్ మొత్తాన్ని కూడా తిప్పికొట్టినటువంటి విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. ఇక ఇందులో భాగంగానే దాదాపు ఈ యొక్క అటాక్స్ లో తమ దేశ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది అనేది తలెత్తకుండా, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా తాము చేస్తున్నటువంటి అటాక్స్ సందర్భంలోనే ప్రతి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే దేశ ప్రజల యొక్క సహకారం అనేది కూడా తమకు చాలా సౌకర్యవంతంగా కనిపించింది. 140 కోట్ల మంది ప్రజల యొక్క ఆశీస్సులు అనేవి మాకు ఉన్నాయి. మాకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఖచ్చితంగా ప్రత్యర్థుల యొక్క చర్యలను తిప్పికొట్టేయడంలో ఏమాత్రం ఎయిర్ బేస్ ఎటు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఏమాత్రం వెనకడుగు వేసేది లేదు. భారత సైనిక వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా ఉంటుందనేటువంటి విషయాల్లో వాళ్ళు తెలియజేశారు. ఇక ఇదిలా ఉంటే మరోవైపు ఇప్పటికే అటు ప్రధాని మోడీ అధ్యక్షతన ఆయన నివాసంలో ఒక కీలక సమావేశం అనేది జరుగుతోంది. పాకిస్తాన్ తీరు మీద వ్యవహరించాల్సినటువంటి అంశాలకు సంబంధించి, ఎందుకంటే ఆల్రెడీ DGMOల సమావేశం అనేది వాయిదా పడినటువంటి నేపథ్యంలోనే సో ఇటు ప్రధాని మోదీ అధ్యక్షతన ఒకవైపున డిఫెన్స్ చీఫ్ అటు ఏకే ఖాన్ అలాగే మరోవైపు అనిల్ చౌహాన్ సమావేశమయ్యారు. మరోవైపున అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ కూడా సమావేశంలో పాల్గొని పాకిస్తాన్ మీద తమ వైఖరికి సంబంధించి ఎటువంటి విధానాలను ముందుకు తీసుకెళ్లాలి, రేపొద్దున ఇటు ఒకవేళ ప్రతి దాడులు మరలా కంటిన్యూ అయితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అసలు ఈ DGMOల సమావేశంలో వాళ్ళు వచ్చినటువంటి షరతులకు సంబంధించి కావచ్చు, పాకిస్తాన్ ను హెచ్చరించాల్సినటువంటి వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, వాటన్నిటి మీద ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్న.